భైరవం స్ట్రీమింగ్ ఆన్ ZEE5. ఊరికి పెద్దయిన నాన్న రోహిత్, మనోజ్ వీళ్ళిద్దరి దగ్గర విశ్వాసంగా పనిచేసి మన బెల్లంకొండ శ్రీనివాస్. ఆ ఊరి గుళ్ళో విగ్రహం మీద మన ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ మినిస్టర్ కన్నుపడుతుంది. వారాహి అమ్మవారి కుటుంబానికి సంబంధించిన పట్టా పేపర్లు నాకు కావాలి. నుంచి ఆ విలన్స్ ఆ విగ్రహాన్ని సొంతం చేసుకున్నారా, వీళ్ళిద్దరి మధ్య గొడవలు పెట్టారా, అసలు ఏంటి కథ అన్నది మెయిన్ ప్లూ. నారా రోహిత్ కూడా పెద్దరికంగా బాగానే ఉన్నాడు. గుడి ఆస్తిలో వీలు పెడితే ధ్వజస్తంభానికి అలాంటి. మనోజ్ దగ్గర వచ్చేసరికి సడన్గా బేస్ వాయిస్ తో మాట్లాడతాడు, తర్వాత సౌమ్యంగా మాట్లాడతాడు. మన బెల్లంకొండకి పూర్వకం వచ్చే సీక్వెన్స్ అన్ని మంచి సినిమా లిబర్టీ తీసుకున్నట్టు అనిపిస్తుంది. అది క్లైమాక్స్ లో ఇట్టే తెలుస్తుంది. కుంకుమ పడిన వెంటనే జుమ్ అని పూనకాలు వస్తాయి. ఊరే బాబు, ఈ కథను మీరు తమిళ్లో చూసి రీమేక్ ఎందుకు చేశారా? ఇలాంటి కథలు మన దగ్గర చాలా ఉంటాయి కదా. సినిమా బాగానే ఉంటది, కానీ ఎందుకని ఇంకా బాగా తీసి ఉండొచ్చు కదా. నాంది డైరెక్ట్ చేసిన మన విజయ కనకమేడల ఈ సినిమా ఆ రేంజ్ లో అనిపించలేదు. మేబీ కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కువైపోయినాయి. బట్ వర్స్ట్ మూవీ కాదు, చక్కగా ఫ్యామిలీతో చూసి ఎంజాయ్ చేసే మూవీ భైరవం స్ట్రీమింగ్ ఆన్ ZEE5. నా పేరు ఆకతాయి ఆశీష్.